ఎలక్ట్రిక్ కార్లు కొనడానికే కాదు, చూడ్డానికి కూడా హాయిగా ఉంటుంది. టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ వాడే వస్తువుల సైజు తగ్గిపోతుంది. ఒకప్పుడు ఫోన్లు, కంప్యూటర్లు వంటివి పెద్ద పెద్దగా ఉండేవి. రాను చిన్న సైజులోకి వచ్చేశాయి. ఇప్పుడు కార్లు కూడా చిన్న సైజులోకి వచ్చేస్తున్నాయి. పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యల కారణంగా బుల్లి కార్లను తయారు చేస్తున్నాయి పలు కంపెనీలు. ఈ క్రమంలో ఓ ప్రముఖ కంపెనీ ఒక బుల్లి కారుని తీసుకొచ్చింది. ఇప్పటివరకు మీరు చూసిన కార్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ కారు మరొక ఎత్తు. చాలా చిన్న సైజులో ఉన్న ఈ కారు ఫీచర్స్ తెలిస్తే నిజంగా మతిపోవాల్సిందే. ఇద్దరు కూర్చుని ప్రశాంతంగా జర్నీ చేయవచ్చు. 3 బీర్ కేసులు పట్టేంత స్పేస్ ఈ కారులో ఇచ్చారు. దీన్ని స్మార్ట్ ఫోన్ని ఛార్జ్ చేసుకున్నంత ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. కారు పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది. దీన్ని ఎక్కడైనా చాలా ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. కార్లు సైతం దూరలేని ఇరుకు సందుల్లో ఈ కారు దూరిపోతుంది. మోటార్ సైకిల్ కంటే చిన్న సైజులో ఉంటుంది. ఇది సన్ రూఫ్తో వస్తుంది. కారు చిన్నదే అని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇందులో 2 సీట్లు, 2 డోర్లు ఉన్నాయి. ముందు ఒకటి, వెనుక ఒకటి. ముందు ఇద్దరు పెద్దవాళ్లు కూర్చునేంత స్పేస్ ఉంది. వెనుక 230 లీటర్ల ట్రంక్ స్పేస్ ఉంది. షాపింగ్ బ్యాగ్స్, ఒక పెద్ద సూట్ కేస్, 2 హ్యాండ్ లగేజ్లు, 3 బీర్ కేసులు పెట్టుకోవచ్చు. ఇక దీని రేంజ్ విషయానికొస్తే 3 వేరియంట్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ ఫుల్ ఛార్జ్తో 228 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మిడ్ వేరియంట్ 177 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. బేస్ వేరియంట్ 93 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇక టాప్ స్పీడ్ విషయానికొస్తే బేస్ వేరియంట్ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా మిగతా 2 వేరియంట్లు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ కారు 5 సెకన్లలో 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని కేబ్ వెయిట్ వచ్చేసి 496 కిలోలు. దీని పవర్ వచ్చేసి 12.4 కిలోవాట్గా ఉంది. బ్యాటరీ విషయానికొస్తే టాప్ వేరియంట్లో 15 కిలోవాట్, మిడ్ వేరియంట్లో 10.5 కిలోవాట్, బేస్ వేరియంట్లో 5.5 కిలోవాట్ బ్యాటరీలు ఇచ్చారు. 5.5 కిలోవాట్ బ్యాటరీ 0 నుంచి 80% ఛార్జ్ అవ్వడానికి 2 గంటలు, 10.5 కిలోవాట్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 4 గంటలు, 15 కిలోవాట్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 5.5 గంటల సమయం పడుతుంది. ఇది 9 రంగుల్లో లభిస్తుంది. మైక్రో మొబిలిటీ సిస్టమ్స్ కంపెనీ దీన్ని తయారు చేసింది. ఈ కంపెనీ ఇటలీలో ఉంది. ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. ఇక దీని ధర విషయానికొస్తే జాతీయ మీడియా కథనాల ప్రకారం బేస్ వేరియంట్ 8,10,000 రూపాయలు, మిడ్ వేరియంట్ 9,00,000 రూపాయలు, టాప్ వేరియంట్ 9,80,000 రూపాయలు ఉంటుందని అంచనా. అయితే అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం $19,500 అంటే మన కరెన్సీ ప్రకారం 16 లక్షల రూపాయల పైనే. మరి ఇది భారత్లో లాంచ్ అయితే దీని క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి.